అట్లానే నిన్నటికి నిన్న మీరు వైజాగ్లో కూడా వినుంటారు. ఒక ఆడబిడ్డ మీద పెట్రోల్ పోసి తగిలేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి భూమితో ఏదో భూ కబ్జా చేయటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎదురు తిరిగి. ఇది ప్రజలకు ఇచ్చే ఈ రాక్షస ప్రభుత్వం. అట్లానే కాకుండా ఇదే కాకుండా అసెంబ్లీ నేను మీకు గుర్తు చేయాలి. అసెంబ్లీ అంటే ఏంటండి? అది ప్రజలు గురించి మాట్లాడుతారు. ఒక చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు. ఏమి చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనేది మాట్లాడతారు. అట్లాంటి అసెంబ్లీలో నన్ను అనరాని మాట్లాడతారు. అది అవసరమా? అసెంబ్లీలో ఇదే మాట్లాడతారండి ఒక స్త్రీ గురించి? అది ఎంత సిగ్గు చేయటో మీరు తెలుసుకోండి. స్త్రీ ఒక అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడతారు. ఒక స్త్రీ హేళన చేయటం కాదు. కానీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మా నాన్నగారి పౌరుషం, ధైర్యం చాలా ఎక్కువ. ఒక్క నిమిషం ఏమైనా బాధపడి ఉంటా కానీ నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు. వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది? ఆ స్థానం ఇది మాట్లాడటానికనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు. నేను ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు. నేను ఎట్లాంటి దాన్ని, నేను బ్రతికేది నా కోసం, ఒకళ్ళ కోసం కాదు. అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారో అట్లానే మా తల్లిగారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు. క్రమశిక్షణ, ధైర్యం అంతా ఆయనదవుతే ఒక ఆడపిల్ల ఎట్టా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎట్టా తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి. ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రింబగలు కుటుంబం కోసం కష్టపడేవారు. మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లి బసవరామ తారకం గారు. ఆవిడ ఎక్కడున్నారు ఇప్పుడు కూడా? ఆవిడికి నా పాదాభివందనాలు. ఒకటే చెప్పేది ఆవిడ, ఒక తల్లికి ఒక కూతురు ఏం చెప్పాలో, నీకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు ముందల నీ భర్తను చూసుకోవాలి, దాని తర్వాత మీ అత్తగారు మామగారు, దాని తర్వాత మీ ఆడబడుచులు. ఆ మాట నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. అట్లానే నేను ఆవిని కూడా స్ఫూర్తిగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు. ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం నంబర్ 1 స్టేట్గా ఉంది యావత్ భారతదేశంలో. దేనికమ్మా మీరు చెప్పండి? చాలా గొప్ప స్టేట్ మంది. శాండ్ మాఫియా, భూ కబ్జా, గంజాయి, కల్తీ మద్యం, ఇది వీళ్ళు చేసే గొప్ప పని. ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. సిగ్గుచేటు మనం ఈ రాష్ట్రంలో ఇట్లా పుట్టి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నామా మనం అని మన సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తాను. మొన్నటికి మొన్న మీరు ఇనే ఉంటారు, 20,000 కేజీలు గంజాయి దించారు వైజాగ్లో. ఇప్పుడు దాకా 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు దాకా ఒక రాజధాని కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకురాలేదు. వైజాగ్ రాజధాని అన్నారు, దాన్ని గంజాయి రాజధానిగా నిర్మిస్తున్నారు. ఆ గంజాయి దించారు సరే, అది మన యువకులకి అలవాటు చేసి, ఆ యువకులు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళని చాలా అత్యాచారాలు వాళ్ళ మీద చేస్తున్నారు. ఆడబిడ్డలు వాళ్ళు బయట చెప్పుకోలేరు వాళ్ళు పడిన ఈ అరాచకాల గురించి. వాళ్ళు ఇవన్నీ భరించలేక మన ఆడబిడ్డలు